గెత్సేమనే తోటలో గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు యేసయ్యను అరెస్టు చేశారు. అరెస్టు చేసి ఆయన్ని సంకెళ్లతో బంధించి అన్న కయప అనే ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకుని వెళ్ళారు విచారణ కొరకు. అక్కడ విచారణ అయిన తర్వాత సన్హెడ్రిన్ సంఘము అడావిడిగా కూడింది. సన్హెడ్రిన్ సంఘం అంటే యూదుల యొక్క మహాసభ. మరో మాటలు చెప్పాలంటే యూదుల యొక్క హైకోర్ట్. అందులో 71 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ ముందు యేసు నిలబడ్డాడు. వారందరూ ఆల్రెడీ ఒక తీర్మానానికి వచ్చారు, యేసుక్రీస్తును చంపేయాలని, యేసుకు మరణశిక్ష విధించాలని వాళ్ళు ఆల్రెడీ తీర్మానానికి వచ్చేసి ఆ తర్వాత ఆయన మీద ఏ నేరం మోపుదామా అని నేరాన్ని వెతుక్కుంటున్నారు. మామూలుగా నేరం చేసిన వారిని తీసుకొని వచ్చి కోర్టు నిలబెట్టి విచారణ చేసి తీర్పు ఇస్తారు. కానీ ఇక్కడైతే ఆల్రెడీ తీర్పును తీర్మానించేశారు. ఆయనకు మరణశిక్ష విధించి తొలగించేయాలి ఆయన అని చెప్పి. సో ఆ తీర్మానం చేసేసి దానికి ఏ నేరం మోపుదామా అని నేరాన్ని వెతుక్కుంటున్నారు. ఏదో అబద్ధ సాక్ష్యాలను వారు ముందు పెట్టారు. అబద్ధ సాక్ష్యాలతో ఆయన మీద నేరం మోపి నింద మోపి ఆయనకు మరణశిక్ష విధించాలని తీర్మానము చేయబడింది యూదుల యొక్క మహాసభలో. వెంటనే అక్కడి నుండి పిలాతు రోమా గవర్నర్ దగ్గరకు యేసును తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే మరణశిక్ష విధించే అధికారం అయితే యూదులకు లేదు. కారణము వాళ్ళు రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నారు కాబట్టి మరణ శిక్షను వారు తీర్మానం చేసినప్పటికీ దాన్ని అమలు చేసే అధికారం మాత్రం వారికి లేదు. దాన్ని అమలు చేయవలసిన వారు రోమియులే. కాబట్టి రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గరకు యేసు ప్రభును తీసుకుని వెళ్ళారు. అక్కడ యేసు ప్రభును పిలాతు పలుమార్లు విచారించాడు. విచారణ చేసి ఒక విషయాన్ని కనుగొన్నాడు, యేసులో ఏ నేరము లేదని, ఆయన ఏ తప్పిదము చేయలేదని అతడు కనుగొన్నాడు. వీరు ఈ యూదులు అసూయతో పరపక్ష ద్వేషంతో యేసయ్య మీద నింద మోపుతున్నారని అతడు పసిగట్టాడు. కానీ అధికారులు అయితే అతని మీద నేరం మోపుతూనే ఉన్నారు. కొన్ని ప్రయత్నాలు చేశాడు, యేసయ్యను విడిపించాలని కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి పస్కా పండుగ రోజున ఒక యూదా ఖైదీని విడుదల చేయడం ఒక ఆనవాయితీ. సో ఆ ఖైదీని విడుదల చేయమని చెప్పి అడగడానికి యూదులలో కొంతమంది జన సమూహము ఆ గవర్నర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉన్నారు. ఇది సరైన సమయమని గ్రహించి పిలాతు, ఓకే, ఈరోజు ఆనవాయితీ ఉంది కదా, కాబట్టి ఎవరిని విడుదల చేయమంటారు అని అడిగాడు. వారందరూ ఏకకంఠంతో చెప్పారు, బరబ్బను విడుదల చేయి. బరబ్బా అనే అతడు ఒక బందిపోటు దొంగ, ఒక హంతకుడు, ఒక అల్లరిలో హత్య చేసిన ఒక హంతకుడు. అతడు జైల్లో ఉన్నాడు. యేసు ప్రభును కోరుకుంటారనేసి వాడు అనుకున్నాడు. కానీ పిలాతు జనసమూహం అయితే బరబ్బను విడుదల చేయమన్నాడు. అప్పుడు పిలాతు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఒకటి వేశాడు. ఆ ప్రశ్నే ఈరోజు మన ప్రసంగ ధ్యానము. వాడు అడిగిన ప్రశ్న మత్తయి సువార్త 27:22. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును? క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును? బరబ్బను విడుదల చేయమంటున్నారు. విడుదల చేసేస్తే యేసును ఏం చేయాలి? యేసును నేనేం చేయాలి? మనం ప్రతి ఒక్కరము జవాబు చెప్పవలసిన ప్రశ్న అది. మనం ప్రతి ఒక్కరము సమాధానం ఇవ్వవలసిన ప్రాముఖ్యమైన ప్రశ్న, యేసును నేనేం చెయ్యాలి? ఈరోజు ఆ ప్రశ్న మనల్ని సంధిస్తూ ఉంది. యేసును నువ్వు ఏం చేస్తావు? క్రీస్తు అనబడిన యేసును నువ్వు ఏం చేస్తావు? మనం సమాధానం చెప్పవలసిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పకముందు ఈ ప్రశ్న అక్కడున్న వారిని అందరినీ కూడా సంధించింది.
అక్కడ యేసుతో కూడా ఆయన శిష్యులు ఉన్నారు, సన్హెడ్రిన్ సంఘం ఉంది, యూదుల జనసమూహం ఉన్నారు, పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు. వీళ్ళందరినీ ఆ ప్రశ్న సంధించింది. అనగా గెత్సెమనే తోట నుండి యేసును సిలువ వేసేంత వరకు వారి మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఆ ప్రశ్న వారందరినీ సంధిస్తూ ఉంది. యేసును నువ్వేం చేస్తావు? మొదట వారిని అడిగేసి వాళ్ళు ఏం సమాధానం చెప్పారనేసి మనం చూసేసి ఆ తర్వాత మనం ఏ సమాధానంలో జీవిస్తూ ఉన్నాము అనేదాన్ని గ్రహిస్తాం. మొదటిగా ఆయన శిష్యుడైన యూదాను అడుగుతాం. యూదా, నువ్వు యేసును ఏం చేస్తావు? క్రీస్తు అనబడిన యేసును నువ్వు ఏం చేస్తావు? యూదా తన ప్రవర్తన ద్వారా ఇచ్చిన సమాధానం ఏమిటి? నేను యేసును అమ్ముకుంటాను. నేను యేసును అమ్ముకుంటాను. 30 వెండి నాణెముల కొరకు యూదా ఏం చేశాడు? యేసుక్రీస్తును అప్పగించేశాడు. 30 వెండి నాణెముల కొరకు యేసయ్యను అమ్మేశాడు. యూదా, నువ్వు యేసయ్యను ఏం చేస్తావయ్యా అని అడిగితే యూదా ఇచ్చిన సమాధానము తన ప్రవర్తన ద్వారా, నేను యేసును అమ్ముకుంటాను, ఆయన ద్వారా లాభం సంపాదిస్తాను. ఒకవేళ ఈ మాట మనకు చాలా అసహ్యాన్ని కలుగజేస్తుందేమో. ఒరే ద్రోహి, నమ్మక ద్రోహి, ఆయనతో ఉంటూ ఆయన్ను అప్పగించావు కదరా, ఆయనకు ద్రోహం చేశావు కదరా ద్రోహి అని మనము ఒకవేళ యోధాను మనము అసహించుకోవచ్చును. కానీ కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తును అమ్ముకుంటున్నారు. పలుకుబడి కోసం, భోగాల కోసం, పదవుల కోసం, ఈ లోక ఆస్తుల కోసం, మనుషుల కోసం యేసుక్రీస్తును విడిచిపెట్టేస్తున్నారు. యేసయ్యను అమ్మేస్తున్నారు. యేసయ్యను అమ్మడం అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు యూదా ఎందుకు యేసుక్రీస్తును 30 వెండి కాసుల కొరకు అమ్మేశాడు? సో యేసయ్య కంటే అతడు డబ్బును ఎక్కువగా ప్రేమించాడు. యేసయ్య కంటే ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకే యేసయ్యను అమ్ముకునేశాడు. ప్రియులారా, మీ జీవితంలో యేసయ్య కంటే దేనికైనా మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారా? ఆయన మాట కంటే వేరే దేనికైనా ఎక్కువ విలువ ఇస్తున్నారా? ఆయన కంటే వేరే ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నారా? అలాగైతే మీరు యేసయ్యను అమ్ముకుంటున్నారు. అల్పమైన దానికోసం యేసును అమ్ముకునేస్తున్నారు. యేసయ్య కంటే మీరు దేన్నైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమించే వారైతే గుర్తుపెట్టుకోండి, మీరు కూడా యూదాతో చేయగలిపి యేసయ్యను అమ్ముకునేస్తున్నారు. ఎందుకంటే దానికంటే కూడా నాకు అది ముఖ్యం, యేసయ్య కంటే కూడా నాకు అది ముఖ్యం, యేసయ్య కంటే కూడా నా మనిషి ముఖ్యం, నాకు యేసయ్య కంటే కూడా నాకు డబ్బు ముఖ్యం, ఆస్తి ముఖ్యం, హోదా ముఖ్యం అని యేసయ్య దాని కొరకు మీరు యేసయ్యను విడిచిపెట్టేస్తున్నారు. ధనం కొరకు యేసయ్యను విడిచి వెళ్ళిపోతున్నారు. అలాగైతే మీరు కూడా యేసయ్యను అమ్ముకుంటున్నారు. యూదా లాంటి నీచులే, ద్రోహులే మీరు కూడా. దేనినైనా యేసయ్య కంటే ఎక్కువగా మీరు ప్రేమిస్తే, యేసయ్య కంటే ఎక్కువ విలువిస్తే, యేసయ్య కంటే మొదటి స్థానం ఇస్తే మీరు కూడా యూదా లాంటి ద్రోహులే, యూదా లాంటి నీచులే. యూదా, యేసయ్య అంటే అంత చీపా నీకు? 30 వెండి నాణాల కోసం యేసయ్యను అమ్ముకుంటావా? యూదా, యేసుక్రీస్తు అంత చీపా, అంత తక్కువ? నేను ఈ ప్రాంతానికి సేవకు వచ్చిన దినాల్లో ఒకప్పుడు ప్రభువుని నమ్ముకొని వెనుకడికి వేసిన ఒక ఊర్లో ఉన్న ప్రజల్ని చూడడానికి వెళ్ళాను. వారందరినీ మరలా బలపరిచి దేవుని నడిపించాలని కోరుకున్నాను. ప్రతి వారం ఆదివారం సాయంత్రం ఆ ఊరికి వెళ్ళి వారిని సందర్శించేవాడు. వారిలో కొందరు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, యేసయ్య దగ్గరకు వస్తే శుభ్రంగా ఉండాలి, మాకు నిప్పు నీళ్లు లేకుండా మేము ఉండలేము, నిప్పు నీళ్లు లేకుండా మేము ఉండలేము. ఆయన దగ్గరకు వస్తే శుద్ధంగా ఉండాలి, అది మాకు చేత కాదు, మా వల్ల కాదు, మాకు నీళ్లు నిప్పు కావాలి. అనగా మద్యము, నీళ్ళంటే మద్యము, నిప్పు అంటే బీడి, పొగ త్రాగడం.
మాకు పొగ తాగే అలవాటు ఉంది, మాకు మద్యం సేవించే అలవాటు ఉంది, దాన్ని విడిచిపెట్టలేము, కాబట్టి యేసుని విడిచేస్తున్నాము. జనమా, యేసయ్య అంత చీపా? ఒక బీడి కన్నా తక్కువైన వాడా యేసు? ఆ మద్యం కన్నా తక్కువైన వాడా యేసు? దానికోసం యేసుని వదులుకుంటావా? ఆయన సన్నిధికి దూరం అయిపోతావా? ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత బాధాకరం చూడండి. మనుషులు అల్పమైన వాటి కోసము, ఈ లోక సుఖభోగాల కోసము, పదవుల కోసము యేసయ్యను అమ్ముకొనేస్తున్నారు. అనగా యేసయ్యని విడిచి దాని వెంబడి వెళ్ళిపోతున్నారు. అంటే అర్థం ఏమిటి? యేసయ్యను వాళ్ళు అమ్ముకొనేస్తున్నారు. ఒకసారి పౌలును చూడండి. పౌలు ఏమన్నాడు? ఫిలిప్పీలకు 3వ అధ్యాయము 4 నుండి 11 వరకు గల వాక్య భాగంలో మనం చదివితే పౌలు అంటాడు, నేను రాజవంశానికి చెందినవాడను, తార్సు అనే మహా గొప్ప పట్టణములో ఒక సంపన్నమైన ఇంట్లో పుట్టినవాడను, ధనవంతుడను, గమాలియేలు అనే నడిచే యూనివర్సిటీలో చదివిన మహా పాండిత్యం గలవాడను, యూదుల తెగలోనే అత్యున్నతమైన తెగ అని భావించబడిన పరిసయ్యులకు చెందినవాడను, ధర్మశాస్త్రములో ఆరితేరిన వాడను, నా వయసు ఉన్న వారిలో ఎవరికన్నా కూడా నేను గొప్ప స్థాయికి ఎదిగిన వాడను. ఎవరు కూడా నన్ను వేలెత్తి చూపలేనంతగా గొప్ప స్థాయికి ఎదిగిన వాడను. కానీ యేసు ఎప్పుడు నన్ను దర్శించాడో ఆ రోజు ఇవన్నీ నాకు నష్టముగా ఎంచుకుంటుంది. హల్లెలూయా. యేసయ్యతో పోల్చుకుంటే ఈ పదవి, ఈ హోదా, ఈ డబ్బు, ఈ ధనము, ఈ లోక ఐశ్వర్యము, అది ఇచ్చే గొప్పతనాలన్నీ పెంట కుప్పతో సమానము నాకు అన్నాడు. పెంట కుప్పతో సమానం. ఇవన్నీ నాకు, ఈ లోకం, నా జాతి, నా దేశం నాకు ఇచ్చిన ఇవన్నీ కూడా యేసయ్యతో పోల్చుకుంటే పెంట కుప్పలన్నీ తోసేసి యేసయ్యను తెలుసుకోవాలని ముందుకు సాగిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అతను మంచి వాటన్నిటినీ, గొప్ప వాటన్నిటినీ, అతను చెప్పేది ఏది కూడా చెడ్డది కాదు, చాలా విలువైనది. ఆనాటి లోకంలో అది చాలా విలువైనది. ఆ విలువైన వాటన్నిటిని యేసయ్య కొరకు వదులుకొనేస్తున్నాను. అవి పెంట కుప్పతో సమానం, నాకు పెంటతో సమానం నాకు అది యేసయ్యతో పోల్చుకుంటే. కానీ ప్రజలు చెడ్డ వాటినే యేసయ్య కొరకు వదులుకోవడానికి ఇష్టం లేకుండా అల్ప సుఖభోగాల కోసము యేసయ్యను విడిచి వెళ్ళిపోతున్నారు. యేసయ్యను ఎంతోమంది క్రైస్తవులు అమ్ముకుంటున్నారు. ఆయనకి విలువ వారికి తెలియడం లేదు. యేసు ప్రభును శోధిస్తూ సాతాను 3వ శోధనగా ఆయనను ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళి ఈ భూమిని, దాని మహిమనంతా ఆయన చూపించాడు. ఈ భూరాజ్యమును, దాని మహిమనంతా చూపించేసి చెప్పాడు, యేసు, వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను. ఈ భూరాజ్యములన్నిటినీ, దాని మహిమనంతటిని నీకు ఇచ్చేస్తాను. నువ్వు నాకు మొక్కితే వీటన్నిటిని ఇచ్చేస్తానన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఈ భూమి కంటేను, ఈ సమస్త భూమి కంటేను, భూరాజ్యములన్నిటి కంటేను, ఈ భూమిలో ఉన్న సమస్త మహిమల కంటేను యేసు విలువైనవాడు. అపవాదికి తెలిసిన ఆ సత్యము అయ్యో ఈ క్రైస్తవులకి తెలియడం లేదు. సాతానుకు తెలిసిన ఈ సత్యము క్రైస్తవులు గ్రహించడం లేదు. అందుకే అల్పమైన వాటి కోసం యేసుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. సాతాను అన్నాడు, ఈ భూలోకం అంతటిని నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా దగ్గర ఉండన్నాడు. వాడికి తెలుసు యేసయ్య విలువ ఏంటో. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వాక్యములో యేసు ప్రభు ఒక ఉపమానము చెప్పాడు. ఒక వ్యక్తి ఒక పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. దున్నేటప్పుడు అతనికి ధన నిధి బయటపడింది ఆ భూమిలో నుండి, ఆ పొలములో నుండి. ఆ పొలము అతడిది కాదు, అది వేరే వారిది. ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి తనకు కలిగిన వాటన్నిటినీ, ఈ మాట గమనించాలి, తనకు కలిగిన వాటన్నిటినీ, తనకు ఏమేముందో, ఇల్లు, వాకిలి, నేల, వాహనాలు, ఇంకా ఏమేముందో మొత్తాన్ని అమ్మేశాడు. మొత్తాన్ని అమ్మేసి వచ్చి ఆ ధననిధి కలిగిన పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు అతడు తన దగ్గర ఉన్న వాటన్నిటిని అమ్మేశాడు? వాటన్నిటికంటే అక్కడ విలువైన ధనం ఉన్నది. దానితో పోల్చుకుంటే పొలములో అతనికి కనబడిన
ఆ ధననిధితో పోల్చుకుంటే ఇవన్నీ తక్కువే. అందుకే వీటన్నిటినీ అమ్మేసి ఆ ధననిధి కలిగిన పొలాన్ని కొనుక్కున్నాడు. యేసు అలాంటి వాడు. హల్లెలూయా. ప్రియ సోదరుడా, సోదరి, నీ దగ్గర ఉన్న వాటన్నిటికంటే యేసు విలువైన వాడు. యేసయ్య కోసం వీటన్నిటిని వదులుకోవాల్సి వస్తే ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నావో, ఆస్తులు కానీ, ధనము కానీ, మనుషులు కానీ, బంధువులు కానీ ఏం కలిగి ఉన్నావో వాటన్నిటినీ ఒకవేళ యేసయ్య కోసం వదులుకోవాల్సి వస్తే నువ్వు ధారాళంగా వదులుకోవచ్చును. ఎందుకంటే వాటన్నిటికంటే యేసు విలువైన వాడు. చాలా 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 విలువైన వాడు యేసుక్రీస్తు. ప్రియులారా, యేసయ్య కోసం మీరు దేన్నైనా విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే యేసు అంత విలువైన వాడు, అంత గొప్పవాడు. ఆయనతో సాటి ఈ భూమి అంతటిని కూడా పోలిస్తే ఆయనకు సాటి రాదు. అంత గొప్ప విలువైన యేసును నువ్వు కలిగి ఉన్నావు. ఆయన్ని వదిలివేయకు. ఈ లోక భాగ్యాల కోసం, భోగాల కోసం యేసును అమ్మివేయకు. బైబిల్ చెప్తుంది సామెతలు 23:23లో, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొను. సత్యాన్ని అమ్మేయద్దండి అయ్యా, సత్యాన్ని అమ్మివేయకండి, దాన్ని కొని ఉంచుకోండి. అనగా సత్యము కోసం ఎంతైనా ఖర్చు పెట్టండి, కానీ డబ్బు కోసం సత్యాన్ని విడిచిపెట్టొద్దయ్యా. సత్యాన్ని అమ్ముకోవద్దు, యేసును అమ్ముకోవద్దు. యేసు చెప్పారు, నేనే సత్యము, నేనే సత్యము, యేసే సత్యము. యేసయ్యను అమ్ముకోకండి. యూదా యేసును అమ్ముకున్నాడు. 30 వెండి నాణెముల కోసం యేసయ్యను అమ్ముకున్నాడు. ఆ 30 వెండి నాణేలను అనుభవించాడా? లేదు. ఆ 30 వెండి నాణెములను తీసుకుని వెళ్ళి అదే దేవాలయంలో విసిరి పారేసి పోయి ఊరేసుకొని సచ్చాడు. దేనికోసం యేసయ్యను వదులుకుంటున్నావో, ఎవరి కోసం యేసయ్యను కాదనుకుంటున్నావో గుర్తుపెట్టుకోండి, అది మీకు సంతోషాన్ని ఇవ్వదు. అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. ప్రియులారా, యేసయ్యను అమ్మివేయకండి. అనగా యేసయ్య కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకండి. యేసయ్య కంటే దేనికి ఎక్కువ విలువ ఇవ్వకండి. మీ జీవితంలో యేసయ్యే మొదటి స్థానంలో ఉండాలి. యూదాను అడిగితే ఆ ప్రశ్న, యూదా యేసును ఏం చేస్తావు అని అడిగితే అతను ఇచ్చిన సమాధానం, నేను ఆయన అమ్ముకుంటాను. యేసయ్యను అమ్ముకున్నాడు. అమ్మిన డబ్బుతో బ్రతకలేకపోయాడు, నాశనమయ్యాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ప్రశ్న పేతురుని అడుగుతాం, పేతురు యేసును నువ్వేం చేస్తావు? పేతురు యేసును నువ్వేం చేస్తావు? పేతురుని అడిగితే పేతురు ఇచ్చిన సమాధానం ఏమిటి? ఆయన ఎవరో నాకు తెలియదంటాను, నేను ఆయనను ఎరుగనంటాను, ఆయన ఎవరో నాకు తెలియదని అంటాను. యేసు ప్రభు విచారణలో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్నది వచ్చి అడిగింది, ఏమయ్యా నువ్వు కూడా యేసుతో ఉన్నవాడు కదా అని అడిగితే, అయ్యోయ్యో నేను లేదండి, నేను ఆయన ఎరుగను, ఆయనకు నాకు సంబంధమే లేదు, మా అమ్మ మీద ఒట్టు అన్నాడు. ఆయనకు నాకు సంబంధమే లేదన్నాడు. ఒరే దుర్మార్గుడా, ఆయనతో కలిసి తిరిగావు కదరా, ఆయన పెట్టిన అన్నం తిన్నావు కదరా, ఇప్పుడు కష్టకాలం వస్తే భయపడి ఆయన తెలియదంటావేమిటి అని మనము ఒకవేళ పేతురును నిందించవచ్చును. కానీ అసలు విషయానికి వస్తే మనం ఎన్నో మార్లు యేసయ్యను ఎరుగమని చెప్పి ఉన్నాం, ఎన్నో మార్లు చెప్పి ఉన్నాం. పేతురైతే జీవితంలో ఒక్క మారే చెప్పాడు, మనమైతే ఎన్నో మార్లు ఆ విధంగా చెప్పి ఉన్నాం, యేసు ఎవరో మాకు తెలియదని. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మనం నోటితో చెప్పడం లేదు, నాకు యేసు ఎవరో తెలియదని మనం నోటితో చెప్పడం లేదు. కానీ దేనితో చెప్తున్నామంట?
మన క్రియల ద్వారా చెప్తున్నాము. యేసు ఎవరు నాకు తెలియదు, ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మన యొక్క క్రియల ద్వారా చెప్తున్నామంట. ఎటువంటి క్రియలు? అక్కడ 3 విషయాలను వాక్యం చెబుతుంది. ఒకటి, అసహ్యులను అనగా ద్వేషం, మనసులో ద్వేషం పెట్టుకొని జీవించే వారందరూ ఏమంటున్నారంటే యేసు ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే యేసు ఎవరు? ప్రేమ స్వరూపి. ఆయన ఏం చెప్పాడు? నిన్ను ద్వేషించే వారిని ప్రేమించమన్నాడు. కానీ మనం ద్వేషిస్తే అర్థం ఏమిటి? నాకు యేసు ఎవరో తెలియదండి, ఆయనకు నాకు సంబంధం లేదు, అంతే కదా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమించమన్నాడు, శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. కానీ నువ్వైతే ఏం చేస్తున్నావు? ద్వేషాన్ని పెట్టుకొని ఉన్నావు. అలాగైతే అర్థం ఏమిటి? యేసుకు నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను ద్వేషిస్తాను. ప్రేమ గురించి అంతా నాకు తెలియదు. ఈ మధ్యలో ఒక క్రైస్తవ సోదరుడు, ఒక 20-30 సంవత్సరాల క్రైస్తవుడు తన పొరుగు వారితో గొడవకు దిగాడు. వారు ఎలా బూతులు మాట్లాడినారో ఈయన కూడా అదే విధంగా బూతులు మాట్లాడినాడు. వాళ్ళు ఏ విధంగా దూషించారు, ఇతను కూడా దూషించాడు. వారు ఏ విధంగా శపించారు, ఈయన కూడా ఆ విధంగా శపించాడు. అంటే ఏం చెప్తున్నాడు ఈయన? నీలాగనే నేను కూడా అన్యుడనే, నాకు కూడా యేసు అంటే ఎవరికి తెలియదు, నేను ఆయన్ను ఎరుగను, ఆయనకు నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఈజీగా నీ వల్లే ద్వేషించగలను, నీలా నేను కూడా గొడవ పడగలను, వీధిలో నిలబడి అరవగలను. ఎందుకంటే నాకు యేసుతో ఎటువంటి సంబంధము లేదు. బైబిల్ ఏం చెప్తుంది? తన సహోదరుని ప్రేమించువారు దేవుని సంబంధి. ఆమేన్. దేవుని సంబంధి, దేవునితో నాకు సంబంధం ఉన్నది అని చెప్పుకునేవాడు తన సహోదరులందరినీ ప్రేమించాలి అని 1 యోహాను పత్రికలో మనం చదువుతాం. దేవుని సంబంధి అయిన వాడు అందరినీ ప్రేమిస్తాడు. సో నువ్వు ఎవరినైనా ద్వేషిస్తే దాని అర్థం ఏంటంటే నాకు దేవునికి సంబంధము లేదు అని అంటున్నావు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ రెండో విషయం చెప్తుంది, అవిధేయులు, దేవుని మాటకు లోబడని వారు. బైబిల్ చెప్తుంది దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. యేసయ్య చెప్పాడు యోహాను సువార్తలో, దేవుని సంబంధి అయిన వాడు నా మాట వినును అని అన్నాడు. యేసయ్య మాట వినకుండా మన ఇష్ట ప్రకారం మనం ప్రవర్తిస్తే దాని అర్థం ఏమిటి? యేసు ఎవరో నాకు తెలియదు, ఆయనకు నాకు ఎటువంటి సంబంధము లేదంటున్నాం అన్నమాట. ఎన్నో మార్లు మనం యేసయ్యను ఎరుగమని ప్రవర్తించి ఉన్నాం మన ప్రవర్తన ద్వారా. ఎందుకు పేతురు యేసయ్యను వంకాడు? యేసయ్య నాకు ఎవరో తెలియదని ఎందుకు చెప్పాడు? భయం. ఎక్కడ మనల్ని కూడా కొడతారో, మనల్ని కూడా చంపుతారో అన్న భయము అతను యేసయ్యను ఎవరో తెలియదని చెప్పడానికి కారణమయ్యింది. యేసయ్య కొరకు నిలబడవలసిన స్థలములో, యేసయ్య కొరకు ఆయన మాట కొరకు నిలబడవలసిన స్థలములో మనం నిలబడకపోతే మనందరం కూడా పేతురులాగానే యేసయ్యను ఎరుగమని చెప్తూ ఉన్నాం. పరిస్థితులకు, మనుషులకు భయపడిపోయి విశ్వాసం నుండి తొలగిపోయినప్పుడు, పాప శోధనలకు లొంగిపోయి మనం పాపం చేస్తున్న ప్రతిసారి మనం అంటున్నాము యేసు నాకు ఎవరో తెలియదు. ఆమేన్. యేసు నాకు ఎవరో తెలియదు. ఒక సీనియర్ పాస్టరు ఒకసారి పెళ్లి చూపు కోసం మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. నేను ఆయన అడిగాను, మీ కుమారుడు చచ్చిపోతున్నాడు అని చెప్పాడు. నేనే వెళ్ళొద్దు కానీ ఆయన అని చెప్పాను. ఎందుకు అలా చెప్పారనంటే అప్పులు ఎక్కువ ఉండదు, కష్టాలు ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళ ఆదివారం లీవ్ అని అంటారు, లీవ్ వేస్తే నిలిచిపోమంటున్నారు కాబట్టి నాయన అప్పులు ఎక్కువ ఉంది కాబట్టి నువ్వేం చెయ్యి, సరే పనికి వెళ్ళిపో, దేవునికి తెలుసు కానీ అని ఏం చేశాను, నేనే వెళ్ళమని చెప్పానయ్యా అన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? యేసు నాకు ఎవరో తెలియదు, ఆయన మహిమ తెలియదు, ఆయన గొప్పతనం తెలియదు, ఆయన కోసం నిలబడితే ఆయన కాపాడుతాడు అన్న విషయం నాకు తెలియదు. పాస్ట్కే దేవుడు అంటే ఎవరని తెలియలేదు. ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి నువ్వు పోనాయన అన్నాడు. వీళ్ళందరూ పేతురులాగా యేసయ్యను ఎరగమంటున్నారు. ఒకసారి దానియేలును చూడండి. 30 రోజులు
రాజును తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదని ఒక శాసనము రాయబడింది. అలా ఎవరైనా మొక్కితే, వేరే దేవుళ్ళకి ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని సింహపు గుహలో పడేస్తామని చెప్పి శాసనం చేయబడింది. వాక్యం అంటుంది, ఈ విషయం తెలిసినా, ఇలాంటి శాసనం, ఇలా ఒక చట్టం జారీ చేయబడిందని తెలిసినప్పటికీ దానియేలు యథాప్రకారము తలుపులు తీసిపెట్టేసి రోజుకు ముమ్మార్లు ప్రార్థన చేశాడు. పరిస్థితులకు, ప్రాణానికి భయపడలేదు, చట్టాలకు భయపడలేదు. నేను దేవునికి మాత్రమే భయపడుతాను. అతడు దేవునితో సంబంధం ఉన్నవాడు. శద్రకు, మేషాకు, అబేద్నెగో వారిని ఏం చేశాడు రాజు? నా విగ్రహానికి మొక్కుతారా లేదా మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. వారు అన్నారు, రాజుగారు అగ్నిగుండంలో పడేసేయండి, అగ్నిగుండంలో పడేసేయండి. వారు చెప్పారు, మా దేవుడు ఆ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన గురించి మాకు తెలుసు, ఆయన గురించి మాకు తెలుసు. ఈ కష్టాలను, ఈ శ్రమల నుండి ఆయన మమ్మల్ని కాపాడుతాడు అని వారు ధారాళంగా అగ్నిగుండంలోనికి వెళ్ళారు. వాళ్ళు ఏమైనా చెడిపోయారా? కాలిపోయారా? దేవుడు దిగి వచ్చి వారిని కాపాడాడు. హల్లెలూయా. వాళ్ళు పరిస్థితులకు, చట్టాలకు, రాజుకి భయపడిపోలేదు, ప్రాణానికి భయపడలేదు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం కూడా. బైబిల్ అంటుంది, ప్రకటన గ్రంథము 28లో, పిరికి వారందరూ అగ్ని గంధకము మండు గంధకములో పాలు పొందుదురు, రెండవ మరణం. పిరికి వారందరూ, భయపడే వారందరూ ఎక్కడికి వెళ్తారట? అగ్నిగుండములోనికి, రెండవ మరణమైన అగ్నిగుండములోనికి పాలు పొందుదురు. పిరికి వారు అనగా అర్థం ఏమిటంటే, ఈ లోకానికి, మనుషులకు, పరిస్థితులకు, జీవితంలో వచ్చే కష్టాలకు భయపడిపోయి యేసు నుండి దూరం అయిపోతారే, వారందరూ నరకానికి వెళ్ళిపోతారు. అందుకే యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 10:28లో, మీ దేహాన్ని చంపే వారికి భయపడకండి, మీ ఆత్మను, మీ దేహమును సహా నరకములో పడద్రోయవానికే భయపడండి. దేవునికి భయపడండి, మనుషులకు భయపడకండి అన్నాడు. సామెతలో 29:25 అంటుంది, మనుషులకు భయపడుట వలన ఉరి వచ్చును, మనుషులకు భయపడుట వలన ఉరి వచ్చును. దేవుని యందు భయభక్తులు గలవాడు సురక్షితముగా జీవించును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పేతురు వలె మనం పరిస్థితులకు భయపడి దేవుని మాటను కాదనకూడదు. నువ్వు ఎక్కడంతా పరిస్థితులకు, శోధనలకు లొంగిపోయి యేసుకు ఇష్టం లేని కార్యం చేస్తున్నావో అక్కడంతా నువ్వు ఏం చెప్తున్నావంటే, యేసు ఎవరో నాకు తెలియదు, ఆయన మాట ఏంటో నాకు తెలియదు, ఆయనకు నాకు సంబంధం లేదని అంటున్నావు. ఇలా చెప్పిన పేతురు ఆ తర్వాత నెమ్మదిగా ఉన్నాడా? ఏడ్చి 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 అతని యొక్క బొగ్గల మీద కాలువే పడిపోయిందంట, కన్నీళ్లు కారి కారి. గుర్తుపెట్టుకోండి, యేసయ్యను ఎరుగమని మీ ప్రవర్తన ద్వారా, కీళ్ళ ద్వారా మీరు చెప్పినట్లయితే మీరు సదాకాలం ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేనికి, ఎవరికి భయపడి దేవునికి దూరం కావద్దు, ఆయన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు, దేవుని సంబంధులుగా జీవించండి. మూడవదిగా, సన్హెద్రిన్ సభ వారిని ఈ ప్రశ్న సంధిస్తుంది, యూదా మహాసభను సంధిస్తుంది. అక్కడ 71 మంది సభ్యులు ఉన్నారు. అక్కడ ఆ సభకు ఈ ప్రశ్న సంధిస్తుంది, మీరు యేసును ఏం చేయబోతున్నారు? ఆ యూదుల మహాసభ చెప్పింది, మేము యేసు మీద తప్పు మోపుతాం, యేసు మీద మేము నింద మోపుతాం, ఆయన తప్పు అయినట్టు, ఆయన సరికాదన్నట్టు, ఆయన పాపం చేసినాడు అన్నట్టు ఆయన మీద ఏం చేస్తాం? నింద మోపుతాం అన్నారు. తప్పు చేసిందల్లా వారు. యాక్చువల్గా మరణ శిక్షకు వాళ్ళందరూ పాత్రులు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? యేసు నేరం చేశాడట, అబద్ధ సాక్ష్యాలతో నిరూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. యేసు మీద వాళ్ళు నింద మోపుతున్నారు. నయోమి దేవుని నిందించింది. ఏం చెప్పింది నయోమి? తిరిగి బెత్లెహేముకు వచ్చినప్పుడు
నయోమి ఏం చెప్పింది? నన్ను నయోమి అని పిలవకండి. నయోమి అంటే మధురము, మాధుర్యము. నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. ఎందుకంటే దేవుడు నాకు బహు దుఃఖాన్ని కలిగించాడు. దేవుడు నన్ను ఏమీ లేనివానిగా చేసేసాడు. దేవుడా చేశాడు, దేవుడా చేశాడు, దేవుడా దుఃఖం కలిగించాడు. నువ్వు తొందరపడి, కరువు వస్తే నువ్వు తొందరపడి దేవునికి ఇష్టం లేని దేవుని మాటను అతిక్రమించి మోయాబుకు వెళ్ళావు. మోయాబుకు వెళ్ళకూడదని, మోయాబుతో సాంగత్యం చేయకూడదని దేవుడు చెప్పాడు. దేశంలో మీరు నా మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటే నేను కరువుని ఇస్తాను, జాగ్రత్త అని ఆల్రెడీ దేవుడు హెచ్చరించాడు. ఇలా దేవుని హెచ్చరికనంతా నువ్వు పెడచెవిన పెట్టేసి కరువు వచ్చిన వెంటనే ఏం చేసి ఉండాలి? ఎందుకు ఈ కరువు వచ్చిందని దేవునికి ప్రార్థన చేసి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి. కానీ దాన్ని వదిలేసి ఏం చేశావు? తప్పించుకొని మోయాబుకు పారిపోయావు. ప్రతి అడుగులో నువ్వు దేవుని మాటను అతిక్రమించావు. అన్నీ చేసేసి ఇప్పుడు వచ్చి దేవుడు నన్ను ఏమి లేనివానిగా చేసేసాడు, దేవుడు నాకు బహు దుఃఖం కలిగించాడని దేవుని మీద నింద మోపుతుంది. ఈరోజు అనేక మంది ఆ జవాబే చెప్తున్నారు. దేవుడు తప్పు చేశాడు, దేవుడు నన్ను కాపాడలేదు, దేవుడు నాకు ఈ సహాయం చేయలేదు, దేవుడు నన్ను బాధ పెట్టేశాడు అని దేవుని మీద నింద మోపుతున్నారు. తప్పు వారు చేసేసి దేవుడే దానికి కారణమైనట్టు దేవుని మీద నింద మోపుతూ ఉన్నారు. కానీ యోబును చూడండి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన ఓ గొప్ప ధనవంతుడు. ఒకే రోజు సమస్తాన్ని కోల్పోయి, సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయి వీధిన పడ్డాడు. దాదాపు 11 రకాలైన వ్యాధులు ఆయన శరీరాన్ని ఆవరించింది. వాళ్ళ భార్యే చెప్పింది, ఎందుకురా ఇంకా బతికున్నావు? ఆ దేవుని దూషించి, ఆయన ఇంతగా నమ్ముకున్నావు, ఆయన నీకు ఏం చేశాడు? ఆయన దూషించి చావరా అని చెప్పింది. భార్యే చెప్పింది చావమని. అని యోబు ఏం చెప్పాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం కలుగును గాక అన్నాడు. ఆయనకే స్తోత్రం కలుగును గాక. అక్కడ మాట అంటుంది, ఈ సమస్యలన్నిటిలో ఎక్కడ కూడా యోబు దేవుడు నాకు అన్యాయం చేసినని చెప్పనే లేదు. మరలా అతను కోల్పోయిన వాటన్నిటికీ, అతని శ్రమలన్నిటికీ కారణము యోబు యొక్క పాపం కాదు, యోబు యొక్క తెలివి తక్కువ పని కాదు, సాతాను యొక్క శోధన దేవుడు అని అనుమతించాడు. అయినప్పటికీ యోబు దేవుని నిందించలేదు, దేవుని మీద తప్పు మోపలేదు. కానీ నయోమి, ఆమె కష్టాలన్నింటి కారణం ఆమె. కానీ ఏం చేసింది? చివరికి దేవుని మీద నింద మోపింది. ప్రియులారా, మన పాపాలతో, మన తెలివి తక్కువ పనులతో, మన తొందరపాటు నిర్ణయాలతో మనం కష్టాన్ని కొని తెచ్చి పెట్టుకుంటాం. అంతేగాని దేవుడు ఎవరికి కూడా కష్టాలు ఇచ్చేవాడు కాదు. కాబట్టి దేవుని మనం ఎప్పుడు కూడా తప్పు చెప్పకూడదు. ఒక సహోదరుడు, అతనికి పొగ త్రాగే అలవాటు ఉంది. అంత తీవ్రంగా ఆ పొగ త్రాగే అలవాటుకు బానిసైపోయాడు. మరో పక్క చెడు అలవాట్లతో శరీరాన్ని పాడు చేయడం పాపమని దేవుని మాటను విని మనసాక్షిలో గుచ్చబడ్డాడు. అలవాటు, పొగ త్రాగే అలవాటు, అందులో ఉన్న ఆనందము, అందులో అతనికి ఉన్న ఒక ప్లెజర్, దాన్ని వదులుకోలేక ఈ యేసయ్య మాట వచ్చి అది మనసాక్షిని వేధిస్తూ ఉంటే దాన్ని స్వీకరించలేక ఈ రెండింటి మధ్యలో పోరాడి అతను ఏం చేశాడంటే, ఈ పాపానికంతా కారణం దేవుడే అన్నాడు. ఏమయ్యా, మనిషి పాపం చేస్తాడని తెలుసు కదా, తెలిసినప్పుడు ఆయన ఎందుకు ఏదైనా తోటలో వివేక వృక్షాన్ని సృష్టించాలి? ఈ వృక్షాన్ని సృష్టిస్తే ఈ పండు తింటే పాపం వస్తుందని దేవునికి తెలుసు కదా. అది తెలిసినప్పుడు ఎందుకు సృష్టించాలి దాన్ని? సో లోకంలో పాపం రావడానికి కారణమే దేవుడే అనేసాడు. కేవలం ఆ పొగ త్రాగే అలవాటును వదులుకోలేక ఆ పొగ తాడులో ఉన్న ఆ ప్లెజర్ కోసము చివరికి ఏం చేశాడు? సృష్టికర్తదే తప్పు అనేసాడు. చివరికి నేను పాపం చేయడానికి కారణం కూడా ఆయనే అనేసి దేవుని మీద నింద మోపేశాడు.
ఎంతమంది ఆ విధంగా ఉన్నారు? ఈ లోకంలో ఉన్న పాపానికి కారణం దేవుడేరా. కారణమేమి? తమ పాప ప్లెజర్ను వదులుకోలేక, పాప సుఖాన్ని వదులుకోలేక దేవుని మీద నింద మోపేస్తున్నారు. ఆ సేవకుడు యొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. ఆ సేవకుడు సేవను వదిలేశాడు. ఏమైనా అడిగితే, నేను ఎంత సేవ చేశాను దేవునికి, నా కొడుకును ఆయన కాపాడలేదే. అయ్యా, నువ్వే ఎన్ని మార్లు సంఘంలో బోధించున్నావు, ఆత్మహత్య చేసుకోవడం పాపం అని ఎన్ని మార్లు బోధించున్నావు. దేవుడు చెప్పిన మాట కదా. ఆ మాటను అతిక్రమించి ఆ కుమారుడు ఆ పని చేస్తే దాని దేవుడిది కారణమైనట్టు ఎలా చెప్తున్నావు నువ్వు? దేవుడికి కారణమైనట్టు ఎలా చెప్తున్నావు? ఏనాడైనా మీ పిల్లలతో దేవుని గురించి మాట్లాడి ఉన్నావా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ చదువుతూ ఉన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఏ రోజున వాళ్ళని గమనించావా? వాళ్ళకి బుద్ధి చెప్పావా? కుటుంబ ప్రార్థన పెట్టి అందులో వాళ్ళకి వాక్యాన్ని బోధించావా? ఏది చేయలేదు. తప్పంతా నువ్వు చేసేసి భక్తిహీనమైన దారిలో పిల్లవాళ్ళని వదిలేసి ఈరోజు వచ్చి దేవుడే కాపాడలేదనేసి సేవను వదిలేస్తావా? ఎంతో ఘోరం అది. ఆమేన్. ఎంత బాధకరం అది. బైబిల్ చెప్తుంది హెబ్రీయులకు 6:10 తనను ప్రేమించి ఆయన కొరకు ప్రయాసపడే వారందరికీ ఆయన అన్యాయము చెయ్యడు. ఆయన అన్యాయము చెయ్యడు. దేవుని గురించి మనం గ్రహించవలసిన ప్రధాన సత్యం ఏమిటి? దేవుడు మంచివాడు. యెహోవా దయాళుడు. గాడ్ ఈజ్ గుడ్. ఎంత మంచివాడు! 100కు 100% మంచివాడు. ఆయన కానీ మంచివాడుగా కాకుండా పోయినట్లయితే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఈ లోకంలో మనుషులు తిరిగేవారా? ఆయన మంచివాడుగా ఉన్నాడు కాబట్టే ఈ భూమి ఇంకా నిలిచి ఉంది. ఈ భూమి మీద ఇంకా వర్షం పడతా ఉంది. సూర్యుడు ఇంకా ఉదయిస్తున్నాడు. కారణమేమి? దేవుడు మంచివాడుగా ఉన్నాడు కాబట్టే. బైబిల్ అంతట్లో ఆ సత్యం మనకు వెల్లడై ఉంది. దేవుడు మంచివాడు, యెహోవా దయాళుడు అని చెప్పి. ఆయన యందు ఎటువంటి కలంకమైనను సంచలత్వమైనను గమనము వలన కలుగు ఛాయ అయినను ఆయన యందు లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. మనుషులు వారి యొక్క దురాశలకు ఏడవబడి పాపం చేసి జీవితంలో కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. కష్టాలు కొని తెచ్చి పెట్టుకునేసి దేవుని మీద నింద మోపుతున్నారు. దేవుడు మాకు చేయలేదు, దేవుడు మా ప్రార్థన వినలేదు, దేవుడు మాకు ఇది చేయలేదు, అది చేయలేదు అనేసి దేవుని మీద నింద వేస్తూ ఉన్నారు. ఒక సోదరుడు చెప్పాడు, బ్రదర్ ఎందుకు మీరు చర్చికి పోవడం లేదంటే, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు? ఏమయ్యా అంటే, నాకు ఇంతవరకు ఉద్యోగం మీలే, మా ఇంటికి వచ్చిన కోడలు అది ఒక పిశాచి, దాన్ని తెచ్చి పెట్టాడు దేవుడు మాకు అని అన్నాడు. దేవుడు మాకు ఏం చేశాడు? నేనన్నాను, బ్రదర్ దేవుడు మీ కొరకు మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చి మీ పాపముల కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడే. అది మీకు పెద్ద విషయంగా తెలియలేదా? మీ రక్షణ కోసం ఘోరమైన అవమానం పొంది శిలువలో ప్రాణం పెట్టాడే. నిన్ను నరకం నుండి తప్పించాడే, నిన్ను దేవుని బిడ్డగా మార్చాడే, నీతిమంతునిగా చేశాడే. ఇవన్నీ నీకు గొప్ప విషయంగా తెలియలేదా? కోట్లాది రూపాయలు విలువ కలిగిన ఆస్తులు నీ పేరు మీద రాసి పెట్టున్నాడే. అదే నీకు గొప్ప విషయంగా తెలియలేదు. అడిగినప్పుడు ఒక ఐస్ క్రీమ్ తీసిలేదని చెప్పి ఆయన నాకు వద్దు, అతనేం తండ్రి, అతనేం దేవుడు, దేనికి ఐస్ క్రీమ్ తీసిలేదని చెప్పి. మరి ఆ కోట్ల విలువ కలిగిన ఆస్తులు ఎవరిది? దేనికోసం దేవుడు సంపాదించి పెట్టాడు? రక్షణ అనే అత్యంత విలువైన ఆ ధనాన్ని, ఐశ్వర్యాన్ని దేవుడు ఎవరి కోసం ఇచ్చాడు? నీ కోసమే కదా. అదంతా పెద్ద విషయంగా తెలియలేదు. ఏదో దేవుడు మన జీవితంలో అవసరాలు కొన్ని తీర్చలేదని వాళ్ళు అడిగిన సమయానికి, అది కూడా వారి మేలు కోసమే, అది కూడా వారు క్లియర్గా ఉంటే దేవుడు ఎప్పుడు ఇచ్చుండేవాడు. వారి మేలు కోసం ఆయన ఇంకా ఇవ్వకుండా ఉంటే, దానికోసం దేవుడు ఏం చేశాడు మా కోసం దేవుని మీద నింద మోపుతున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఆయన శిలువ మరణాన్ని వాళ్ళందరూ
అవహేళన చేస్తున్నారు. అదంతా వేస్ట్ అండి మాకు. దాంట్లో ఏముండదు. శిలువ మరణంలో ఏముంది? రక్షణలో ఏముంది? కల్వరి మరణంలో ఏముంది? మాకు ఇది కావాలి. వీళ్ళందరూ ఎవరు? యేసయ్య మీద నింద మోపేవారు. ప్రియులారా, యేసయ్యను నువ్వు ఏం చేస్తావంటే, యేసు మీద నేను నింద మోపుతాను, ఆయనే తప్పు అన్నట్టుగా మాట్లాడతానని ఏ రోజు ప్రవర్తించకండి. మీ జీవితంలో వచ్చే కష్టాలకు, శ్రమలకు, మీరు అనుభవిస్తున్న బాధలకు కారణం దేవుడు కాదు, మీరు, మీ పాపాలు. దేవుని మాటకు వ్యతిరేకంగా మీరు జీవిస్తున్న జీవితాలే మీ కష్టాలకు కారణం. విననేరకుండానట్లు ఆయన చెవులేం మందం కాలేదు, సహాయం చేయకుండానట్లు ఆయన చేతులేం కురచ కాలేదు. మీ పాపములే దేవునికి మధ్య ఒక పెద్ద అడ్డుగోడను కట్టేసింది. అంతా మీరు చేసేసి దేవుని మీద నింద మోపుతారే. సన్హెడ్రిన్ సంగమా, అక్కడ జరుగుతున్నదన్నీ దేవుని వ్యతిరేకమైన కార్యాలే. వాళ్ళు చేసేసి యేసుక్రీస్తు నేరస్తుడు అన్నట్లుగా యేసే మీద నింద మోపుతున్నారు. యేసును ఎప్పుడూ నిందించకండి. దేవుని నిందించే పాపాన్ని ఎప్పుడూ చేయకండి. పాపము 1000 అవుతుంది మీ కష్టాలకు దేవుని నిందిస్తే. మంచి కూడా చెప్పకండి. నాకు ఈ కష్టాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను బాగుపడాలని కూడా చెప్పకండి. దేవుడు కష్టాలు ఇచ్చేవాడు కాదు. ఎవరికి ఆయన చెడు కీడు చేసేవాడు కాదు. ఆయన మంచివాడు, మంచి మాత్రమే చేస్తాడు.